రకాలోకంకి స్వాగతం. అయోధ్యలో సంరంభం ముగిసింది, కాశీలో కథ మొదలైంది. అయోధ్యలో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్, నిర్మాణపరమైనటువంటి అద్భుతం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయింది. అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్య నుంచి నేరుగా ఆయన అబుదాబి వెళ్తున్నారు. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అబుదాబిలో ఆయన స్వామినారాయణ మందిరాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్నారు. ఫిబ్రవరి 14వ తారీఖున స్వామినారాయణ సంప్రదాయానికి చెందినటువంటి బాప్స్, స్వామినారాయణ అంటారు, బోచ్చాసన్ వాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ్ అన్నటువంటి పదము బాప్స్ అని రాసి ఉంటుంది. ఆ స్వామినారాయణ సంప్రదాయానికి చెందినటువంటి అద్భుతమైనటువంటి మందిరము, దివ్యమైనటువంటి మందిరాన్ని ప్రారంభించేందుకు ఆయన వెళ్తున్నారు. సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశమైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ భవ్యమైన నవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ వండర్ అక్కడ నిర్మాణం అవుతుంది. అయోధ్యలో ఎంత సంరంభం జరిగిందో అంతే సంరంభం అబుదాబిలో కూడా జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి కుహనా, సెక్యులర్, లిబరల్ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులు అక్కడ మాట్లాడేందుకు పెద్దగా ఉండదు. ఎందుకంటే అబుదాబిలో లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి భారతీయులకు పూజలు పునస్కారాలు చేసుకోవడానికి కనీస హక్కులు లేని చోట ఇటువంటి మందిర నిర్మాణం కావడము వాళ్ళ అనేక సంవత్సరాల ఆకాంక్షను, కోరికను తీరుస్తోంది. అద్భుతమైనటువంటి మందిరం 27 ఎకరాల నేలలో నిర్మిస్తున్నటువంటి ఈ మందిరము వాస్తవానికి మురేకా అనేటటువంటి ప్రాంతం ఉంది. ఇది అల్ రాబా అనేటటువంటి పట్టణానికి దగ్గరగా దుబాయ్ అబుదాబి హైవే మీద ఉన్నటువంటి మందిరం ఇది. ఈ మందిరము 108 అడుగుల ఎత్తైనటువంటి మందిరం. అంతేకాకుండా 262 అడుగుల పొడవైనటువంటి మందిరము, 180 అడుగుల వెడల్పైనటువంటి మందిరం. అంటే అయోధ్య రామ మందిరము ఎంత విశాలమైనదో, ఎంత విస్తృతమైనదో అంతే విస్తృతమైన, విశాలమైన ఆర్కిటెక్చరల్గా, నిర్మాణపరంగా ఒక అద్భుతము ఈ మందిరం. ఈ మందిరం కోసము జైపూర్ నుంచి, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో వేడి ఉంటుంది కాబట్టి ఆ హై టెంపరేచర్స్ని తట్టుకునేటటువంటి పింక్ స్టోన్స్ని జైపూర్ నుంచి తీసుకెళ్లారు. మార్బుల్ అంతా కూడా ఇటలీ నుంచి రప్పించారు. 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ మందిర నిర్మాణము స్వామినారాయణ సంస్థ చేస్తోంది. ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదు, కానీ ప్రారంభోత్సవానికి మోదీ వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మందిర నిర్మాణానికి అనుమతులు సంపాదించడంలో మోదీ చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారు. ఆయన చొరవ వల్ల, ఆ దేశంతో ఆయనకున్నటువంటి మైత్రి వల్ల ఇది సాధ్యమైంది. ప్రధానమంత్రి మోదీ ఇప్పటి వరకు 7 సార్లు, గత ఒక్క ఏడాదిలో ఆయన 7 సార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళారు, యుఏఈకి వెళ్ళారు. డిసెంబర్ నుంచే చూస్తే, డిసెంబర్లో మోడీ కాప్ సదస్సు కోసం అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత జనవరి నెలలో ప్రిన్స్ నహ్యాన్, అల్ జాయద్ నహ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గుజరాత్లోని వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి ఫిబ్రవరి 13, 14 ఈ 2 రోజులు అక్కడ గడపబోతున్నారు. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సౌదీ అరేబియాతో భారతదేశం యొక్క సంబంధాలు ఎంత మెరుగుపడుతున్నాయో, మోదీ యొక్క పర్సనల్ రిలేషన్స్ కారణంగా ఆ ఈక్వేషన్స్ ఎలా మెరుగుపడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గల్ఫ్ దేశాల్లో ఒక భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరగడం, దాదాపు 38 లక్షల మంది భారతీయ మూలానికి చెందినటువంటి వాళ్ళు యుఏఈలో ఉంటున్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదొక తీర్థయాత్ర స్థలం అవుతుంది, సమాగమ స్థలం అవుతుంది, వాళ్ళకు ఒక ప్రేరణా స్థలం అవుతుంది, తమ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆకాంక్షలను పూర్తి చేసుకునేటటువంటి సాధనా స్థలిగా ఇది మారుతుంది. అద్భుతమైనటువంటి పని. అయోధ్య ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో స్వాభిమానాన్ని రగిల్కొల్పేందుకు ఏర్పాటైనటువంటి మందిరం, ఒక ఆధ్యాత్మిక దిక్సూచిగా ఏర్పాటవుతున్నది. అబుదాబిలో ఏర్పాటవుతున్నటువంటి మందిరము దేశాల్లో
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్ళినటువంటి భారతీయులకు ఆధ్యాత్మిక ఆరాధనా స్థలంగా అబుదాబి మందిరం ఉండబోతోంది. అద్భుతమైనటువంటి కట్టడము తయారవుతోంది. దీంతోపాటు నరేంద్ర మోదీ కేవలము మందిరానికి శిలాన్యాస చేసి లేకపోతే ప్రారంభోత్సవం చేసి 4 పూలు అర్పించి వచ్చేటటువంటి వ్యక్తి కారు. ఆయన అక్కడ ఉన్నటువంటి భారతీయ సముదాయం ఏదైతుందో ఆ భారతీయ సముదాయంతో కలిపి ఒక కార్యక్రమం చేయబోతున్నారు. అహ్లాన్ మోదీ అనేటటువంటి స్వాగతం మోదీ అన్న అర్థం వచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఇది జరిగేది ఫిబ్రవరి 13, ఈ వీడియో చేస్తున్నది ఫిబ్రవరి 4వ తారీఖు. అంటే ఇప్పటికే దాదాపు 60,000 మంది దీనిలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాము, ప్రధానమంత్రి మోదీతో నేరుగా ఇంటరాక్ట్ అవుతాము, ఆయనతో కలిసి మాట్లాడతాము, ఆయన ప్రసంగాన్ని వింటాము అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 60,000. ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఇంకా కూడా రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 1,00,000 మంది పాల్గొన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గల్ఫ్ దేశాల్లో ఇంత పెద్ద భారతీయ సమాగమము బహుశా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 700 కల్చరల్ ఆర్టిస్టులు, ఒక 150కి పైగా ట్రూప్స్ కూడా పాల్గొనబోతున్నాయి. కల్చరల్ ట్రూప్స్ బృందాలు కూడా పాల్గొనబోతున్నాయి. భారతీయ సంస్కృతి, జీవన విధానము, దాని శ్రేష్టత, మన ఆలోచన విధానము, మన చరిత్ర, మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి కళా ప్రదర్శనలు ఉండబోతున్నాయి. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. అయోధ్యలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసము ప్రేరణాస్థలి నిర్మాణం అయితే, ఇప్పుడు అబుదాబిలో గల్ఫ్ దేశాల్లో తమ మతానికి, ధర్మానికి, ధార్మిక విశ్వాసాలకి దూరంగా ఉండవలసి వస్తున్నటువంటి భారతీయులకు ఆధ్యాత్మిక ప్రేరణాస్థలిని మోదీ ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా చూస్తున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి భారతదేశ ప్రాభవానికి ఇదొక ప్రతీకగా చెప్పొచ్చును. అందుకే అయోధ్య టు అబుదాబి కొత్త చరిత్ర రాసేందుకు మోదీ వెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.